దొండకాయ ఫ్రై అండి, చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ దొండకాయ నీట్గా వాష్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే దొండకాయ మనకి ఈజీగా వేగిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. మీకు కావాలంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే ఇంకో షేప్ చూపిస్తానండి, అలాగైనా కట్ చేసుకోండి. ఇలా అయినా కట్ చేసుకున్నా మనకి ఫాస్ట్గా వేగుతాయండి ఈ రెండు రకాల్లో ఏదైనా. లేదంటే ఇంకోటి ఉంటుందండి పొడవుగా, అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా అయితే ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులో ఇవన్నీ వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు అండి వేసేసుకోండి. వేసుకొని ఇదంతా గట్టిగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ, అంటే దొండకాయలు వాటర్ అంతా వచ్చేంత వరకు గట్టిగా ప్రెస్ చేయండి. ఆ వాటర్ అంతా అలా వచ్చేసిన తర్వాత వేరే బౌల్లో గట్టిగా పిండేసి వేరే దానిలో వేసేసుకోండి. మనకి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఇలా చేస్తే. ఈ చిన్న టిప్ ఇక్కడ. గ్యాస్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే పోపు దినుసులు మాడిపోతాయి త్వరగా. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు అండి. మీకు కావాలంటే ఇక్కడ మినపప్పు అయినా వేసుకోండి, మీ ఇష్టం. నేను ఆ మూడే వేసాను. నెక్స్ట్ లైట్గా వేగాక దొండకాయలు అందులో వేసేసుకోండి. మీరు ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసేసి ఇట్లా తీసుకున్నాం కాబట్టి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో అయినా కారం వేసుకోవచ్చండి. నేను ఇలా వేపుకున్న తర్వాత వేసుకుంటాను. కొంచెం కరివేపాకు, అలాగే అవి మిరపకాయలండి, మీరు మామూలు మిరపకాయలైనా వేసుకోండి, పర్వాలేదు. నేను అవి వేసుకున్నాను. ఉప్పు మిరపకాయలు అంటారండి మా సైడ్ వాటిల్ని. అవి వేసుకొని నెక్స్ట్ కొబ్బరి కారం అండి. అది మీకు ఆ కారం కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలనేది ప్రాసెస్ నేను చూపిస్తాను. అలా లైట్గా ఆ కారం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. అలా వేపుకున్న తర్వాత దించేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. అలా జస్ట్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దొండకాయ చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.